నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నలుగురు నడిచే దారి కంటే నమ్మినవాడు నడిచే దారే ముఖ్యం అన్నట్లుంది ప్రస్తుత ఇరాన్ పరిస్థితి. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారిన వేళ ఇరాన్ తన పంతాను మార్చుకోకుండా కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అయితే ఈ ఎంపికపై అగ్రరాజ్యాలు గురగురలాడుతుంటే ఇరాన్ మిత్రపక్షాలైన ఉత్తర కొరియా, చైనా మాత్రం జై కొడుతున్నాయి. అసలు ముస్తాబా ఖమేనీ ఎన్నిక వెనుక ఉన్న కథేంటి? డ్రాగన్ కంట్రీ కిమ్ దేశం ఏమంటున్నాయి? అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు ఉంది పశ్చిమాసియాలో అమెరికా తీరు. ఒకవైపు ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే మరోవైపు అగ్రరాజ్యం ఆజ్యం పోస్తోంది. సరిగ్గా ఇలాంటి యుద్ధ ప్రాతిపదికన ఇరాన్ తన పగ్గాలను ముజ్తబా ఖమేనీ చేతుల్లో పెట్టింది. అయితే ప్రపంచమంతా ఈ మార్పును శంకిస్తుంటే ఉప్పు నిప్పు లాంటి బంధం ఉన్న ఉత్తర కొరియా మాత్రం ఇరాన్కు అండగా నిలిచింది. గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తిస్థాయి మద్దతు తెలపడం, క్షిపణి దాడులతో ఇరాన్ గడ్డపై ప్రకంపనలు సృష్టించడం మనం చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరులో ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట సమయంలోనే ఇరాన్ ఆధ్యాత్మిక నేతగా, సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టారు. ఇరాన్ కొత్త నాయకత్వంపై ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తుంటే ఉత్తర కొరియా మాత్రం బహిరంగంగానే తన మద్దతును ప్రకటించింది. ముజ్తబా ఖమేనీ ఎన్నికను చారిత్రాత్మక నిర్ణయంగా ఉత్తర కొరియా అభివర్ణించింది. అమెరికాను ముక్కోటి శత్రువుగా భావించే కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇరాన్ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని సంకేతాలు పంపింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా అమెరికా వ్యతిరేక దేశాలన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నాయి. కేవలం మద్దతు తెలపడమే కాకుండా ఉత్తర కొరియా తన స్వరం పెంచింది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను చట్టవిరుద్ధమైనవి అని తెలిపింది. దీని వెనుక అమెరికా హస్తం ఉందని, పశ్చిమాసియాలో అశాంతికి అమెరికానే కారణమని ఘాటుగా విమర్శించింది. సార్వభౌమ దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అమెరికాకు అలవాటుగా మారిందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాన్, ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటు రష్యా, ఇటు ఉత్తర కొరియా మద్దతుతో ఇరాన్ తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. లోకం పోకడ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా ఒక దేశంపై మరో దేశం ఆధిపత్యం చెలాయించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఇరాన్ ప్రజలు తమ నాయకుణ్ణి ఎన్నుకునే హక్కును తాము పూర్తిగా గౌరవిస్తామని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒక దేశం ఏ మార్గంలో వెళ్లాలి, ఎవరిని తమ అధినేతగా ఎంచుకోవాలి అనేది ఆ దేశ ప్రజల అంతర్గత విషయం. ఇందులో మూడవ దేశం వేలు పెట్టడం అంటే అది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఇరాన్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్న శక్తులకు ఉత్తర కొరియా ప్రకటన ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న సైనిక చర్యలు చట్ట విరుద్ధమని ఉత్తర కొరియా కుండబద్దలు కొట్టింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లుగా అంతర్జాతీయ చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిని కాపాడాల్సిన దేశాలే యుద్ధానికి కాలు దువ్వుతుంటే ఇక సామాన్య దేశాల పరిస్థితి ఏంటన్నది ఉత్తర కొరియా ప్రశ్న. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు పాశ్చాత్య దేశాల జోక్యమే కారణమని ఉత్తర కొరియా విశ్లేషించింది. ఇరాన్ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నాలు కేవలం ఆ దేశానికే పరిమితం కావు. అవి ప్రపంచవ్యాప్త శాంతిని నాశనం చేస్తాయి. అస్థిరత పెరిగితే దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై, చమురు సరఫరాపై, చివరకు సామాన్యుడిపై పడుతుంది. ఒకరి ఇంటికి మంట పెట్టి తాము చలి కాచుకోవాలని చూడటం వంటి అమెరికా వైఖరిని ఉత్తర కొరియా తూర్పారబట్టింది. యుద్ధం అనేది ఎప్పుడూ పరిష్కారం కాదు, అది కేవలం వినాశనానికే దారితీస్తుందని కిమ్ ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఇజ్రాయెల్ జోక్యాన్ని చైనా తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా మోజ్తబా ఖమేనీ లక్ష్యంగా చేసుకోవడంపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఇక్కడ అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో మధ్యప్రాచ్యం నలిగిపోతోంది. చైనా స్పందిస్తూ ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలనేది ఇరాన్ దేశపు అంతర్గత విషయం. ఒక సార్వభౌమ దేశం తీసుకున్న నిర్ణయాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం. మోజ్తబా ఖమేనీ ప్రాణాలకు ముప్పు తలపెట్టాలని చూడటం సరికాదు అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లు తెర వెనుక మద్దతు ఇచ్చిన చైనా ఇప్పుడు బహిరంగంగానే ఇరాన్ వారసుడికి రక్షణ కవచంలా నిలబడటం గమనార్హం. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. అలీ ఖమేనీ తన వారసుడిగా తన కుమారుడు మోజ్తబా ఖమేనీని ఖరారు చేశారు. ఇరాన్ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్స్పై మోజ్తబాకు గట్టి పట్టుంది. తండ్రి బాటలోనే ఇజ్రాయెల్ పట్ల కఠిన వైఖరి అవలంబించే నాయకుడిగా మోజ్తబాకు పేరుంది. ఇజ్రాయెల్ భయం అంతా అక్కడే మొదలైంది. తండ్రి కంటే ప్రమాదకరమైన వ్యక్తిగా మోజ్తబాను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. అందుకే ఆయన బాధ్యతలు చేపట్టకముందే ఆయన్ని అడ్డుకోవాలని లేదా లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపులకు దిగింది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం, ఆ తర్వాత అలీ ఖమేనీ అస్తమించటం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందనే అనుమానాలు ఇరాన్ను వెంటాడుతున్నాయి. ఇప్పుడు మోజ్తబా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ సూచనప్రాయంగా వెల్లడించడంతో ఇరాన్ తన భద్రతను అసాధారణంగా పెంచేసింది. ముందు జాగ్రత్త పడితే ముప్పు తప్పుతుందన్నట్లు ఇప్పుడు ఇరాన్ తన సుప్రీం లీడర్ చుట్టూ ఇనుప కోటను నిర్మిస్తోంది. ఇజ్రాయెల్ వ్యూహం ప్రకారం ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీస్తే ఆ దేశం బలహీనపడుతుందని భావిస్తోంది. కానీ ఇక్కడే చైనా ఎంట్రీ ఇచ్చి ఇజ్రాయెల్కు చెక్ పెట్టింది. చైనాకు ఇరాన్ ఒక కీలకమైన ఇంధన వనరు. అలాగే అమెరికాను అడ్డుకోవడానికి ఇరాన్ ఒక బలమైన మిత్రదేశం. మోజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ స్థిరంగా ఉంటేనే చైనా ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకే వారసుని నియమించుకోవడం ఇరాన్ హక్కు అని చైనా గట్టిగా వాదిస్తోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్ భద్రత, ప్రాదేశిక సమగ్రతను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని ఇజ్రాయెల్కు హితవు పలికారు. ఇరాన్ తన అగ్రరాజ్య ప్రక్రియ ద్వారా అధికార వారసుడిగా మోజ్తబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక దేశం తన నాయకత్వాన్ని ఎలా ఎంచుకోవాలనేది ఆ దేశపు వ్యక్తిగత నిర్ణయమని, అందులో ఇతరుల ప్రమేయం అస్సలు ఉండకూడదని చైనా తేల్చి చెప్పింది. శాంతిని కాపాడాల్సిన దేశాలే దాడులకు దిగడం చట్టవిరుద్ధమని చైనా అభిప్రాయపడుతోంది. గతంలో కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఆ దాడులను చట్టవిరుద్ధమైన దురాక్రమణగా అభివర్ణించింది. యుద్ధం వల్ల ఎవరూ గెలవరని, కేవలం విధ్వంసమే మిగులుతుందని చైనా ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ తన దూకుడు స్వభావాన్ని తగ్గించుకొని పొరుగు దేశాల సరిహద్దులను గౌరవించాలని చైనా కోరుతోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని, ఇరాన్ పక్షాన నిలబడతామని చైనా సంకేతాలిచ్చింది. ఏది ఏమైనా మోజ్తబా ఖమేనీ భద్రత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ బెదిరింపులను తట్టుకొని ఆయన పగ్గాలు చేపడతారా, లేదా చైనా జోక్యంతో ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇరాన్ వారసత్వ యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య పోరాటంగా మారింది. చైనా నేరుగా ఇరాన్ వైపు నిలబడటంతో అమెరికా, ఇజ్రాయెల్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.